అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై కేసీఆర్ ప్రశ్నిస్తే సీఎం రేవంత్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం నిన్న ఏదో శబదాలు చేస్తున్నారని, కొడంగల్లో ఓడితే రాజకీయ సన్యాసం చేస్తాన్న రేవంత్ ఏం చేశారని ప్రశ్నించారు. మాటలు మార్చడం, పార్టీలు మార్చడమే రేవంత్ కి తెలుసని మండిపడ్డారు. ఫార్మాసిటీ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం లేదా అని ప్రశ్నించారు హరీష్ రావు. నీకే మాట్లాడొస్తుందా, మాకు మాట్లాడరాదా? నిన్న కేసీఆర్ గారు వచ్చి మన రాష్ట్రానికి నీళ్లలో అన్యాయం జరుగుతుందని, నువ్వు 2 ఏళ్ళైంది 4,000 ఎప్పుడు ఇస్తావు అని కేసీఆర్ గారు అన్నారు. నువ్వు మాట్లాడిన బూతులేంది, నువ్వు మాట్లాడిన మాటలేంది? టైం వస్తుంది బిడ్డ, నువ్వేదో బిర్రవీగుతున్నావు, అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నావు. మళ్ళీ గెలుస్తా, 2/3 గెలుస్తా అని పెద్ద శపథాలు చేస్తున్నా అని మాట్లాడుతున్నావు. వెనకడ కూడా గిట్లే శపథం చేసినావు. కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు. పొల్లు ఒడగొట్లే నిన్ను కొడంగల్లో. రాజకీయ సన్యాసం తీసుకున్నావా? మాట తప్పినవా? మాట తప్పినవు నువ్వు. మాట తప్పుడు నీకు అలవాటు, పార్టీలు మారుడు నీకు అలవాటు, పదవులు కొనుక్కోవడం నీకు అలవాటు, కమిషన్లు కొట్టుడు నీకు అలవాటు, చిల్లర మాటలు మాట్లాడు నీకు అలవాటు. నీకేం మాట్లాడొస్తుందా, మాకు మాట్లాడరాదా? మాట అనేది గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. పోరాడి తెలంగాణ తెస్తే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడిది? తెలంగాణ లేకపోతే నీ జీవితంలో నువ్వు ముఖ్యమంత్రి అవుతావా? ఎందుకు ఆ పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? కేసీఆర్ గారు అడిగిన ప్రశ్నలేంది, నువ్వు మాట్లాడిన మాటలేంది? ఆయన బేసిక్ ఇష్యూస్, రాష్ట్రానికి సంబంధించినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి సమస్యల్ని కేసీఆర్ గారు లేవనెత్తారు. వాటికి సమాధానం చెప్పు. ఆనాడు నువ్వే కదా అడిగిపోయి ఈ ఫార్మాసిటీ వద్దు, రైతుల భూములు రైతులకు తిరిగిస్తా అని చెప్పినవు. నీది నోరా మోరా? ఈ రైతుల భూమి రైతులకు తిరిగన్నే ఇయ్యి. లేదు కేసీఆర్ గారు ఆలోచన ప్రకారం ఫార్మాసిటీ అన్న పెట్టు. అది చెయ్యవు, ఇది చెయ్యవు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు. ఇలా తప్ప? మేము అడిగిన దాంట్లో, కేసీఆర్ గారు అడిగిన దాంట్లో తప్పున్నదా? ఫార్మాసిటీ పెట్టండి నిజం, రైతులకు భూములు వాపసు ఇయ్యండి నిజం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నది అంతకంటే నిజం. ఉన్న నిజాన్ని మాట్లాడితే ఈ చిల్లర మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? ఒక స్టేట్స్మెన్ లాగా, రాష్ట్ర సాధకుడిగా కేసీఆర్ మాట్లాడితే వీధి రౌడీలాగా నువ్వు మాట్లాడుతున్నావు, చిల్లర భాష మాట్లాడుతున్నావు. ప్రజలు నిన్ను ముఖ్యమంత్రిగా నీకు అవకాశం ఇచ్చింది ఈ చిల్లర మాటలు వినడానిక? ఈ బడి పిల్లలకు బుక్కడి అన్నం పెట్టే తెలియలేదు నీకు? ఎప్పుడన్నా నువ్వు బడికి పోయి పిల్లలతో మాట్లాడితే కదా. ఇప్పుడు నేను ఈ పిల్లలు అనాథ పిల్లలు. ఇవాళ క్రిస్మస్ పండుగ రోజు ఈ అనాథ పిల్లల పరిస్థితి ఏంది? ఆ పిల్లలతో కలిసి భోజనం చేద్దామని నేను ఇక్కడికి వచ్చాను. ఆ పిల్లలకు కాస్మోటిక్ ఛార్జెస్ లేవు, 4 నెలలకి మెస్ బిల్లులు లేవు. కోడిగుడ్డు చూస్తే గోటి లెక్క ఉన్నది, అది గింతంతా. నువ్వు మాట్లాడుతావు ఓ గ్రీన్ ఛానల్. ఇప్పటి నుంచి గ్రీన్ ఛానల్లో పెట్టినా ఇక మొత్తం హాస్టల్లకు పైసలు బరాబర్ గ్రీన్ ఛానల్లో పడతాయా? నువ్వు పడ్డాయా గ్రీన్ ఛానల్లో? గ్రీన్ ఛానల్లో పడితే మరి 4 నెలలకి ఎందుకు పెండింగ్లు ఉన్నది? నీ మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు గడప దాటడం లేదు. నీవు కమిషన్లు ఇచ్చే 10%, 20% ఏమో బిల్లులు ఫైనాన్స్ క్లియర్ అవుతున్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల బిల్లులేమో క్లియర్ గా, ఎందుకంటే పిల్లలు కమిషన్లు ఇయ్యరనే కదా నీకు 20% కమిషన్ రాదు కదా పిల్లలకు కాస్మోటిక్ ఛార్జెస్ ఇస్తే. కమిషన్లు ఇచ్చేటోళ్ళకేమో బిల్లులు ఇస్తారు, కాస్మోటిక్ ఛార్జెస్. ఈ పిల్లలు కమిషన్లు ఇయ్యలేరు కనుక వీళ్ళ బిల్లులు పడాయా?